వీక్షకులకు స్వాగతం. 43 సంవత్సరాల రాటుదేలిన నాయకత్వం. స్టాన్ఫర్డ్‌లో ఉన్నత విద్యను అభ్యసించి, ప్రపంచ బ్యాంకులో పనిచేసి, ప్రపంచ ఆర్థిక స్థితిగతుల మీద, పేదరికం మీద, పేదవారికి అందించే సంక్షేమ కార్యక్రమాల మీద అధ్యయనం చేసి, స్వరాష్ట్రానికి తిరిగొచ్చి టీడీపీలో చేరి, తన యువగళం పాదయాత్రతో ప్రత్యర్థులను మట్టి కరిపించి, అపజయం పాలు చేసి, వారి కంట రక్త కన్నీరు కార్పించి, విజయకేతనం ఎగరవేస్తున్న నారా లోకేష్ నాయుడు గారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా నారా లోకేష్ గారి విద్యాభ్యాసం, రాజకీయ అరంగేట్రం, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, చేస్తున్న సేవలు, తెస్తున్న పరిశ్రమలు, వాటి గురించి తెలియదర్శన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నాడు టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్. తను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శశి. నమస్తే అండి. ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి మీకేం తెలుసు? ఆయన చదువు గురించి, వరల్డ్ బ్యాంకులో పనిచేసినప్పటి రోజుల గురించి, తదుపరి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి తన ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పం తీసుకుని పార్టీలో చేరి, పార్టీలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, మంత్రిగా ఆయన చేస్తున్న సేవలు, తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నారా లోకేష్ ఈ తరానికి సరిగ్గా సరిపడగల నాయకుడు మన రాష్ట్రంలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. నారా లోకేష్ గారిని అందరూ ఆయన పుట్టినప్పటికే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, ఆయన పెరుగుతున్న క్రమంలో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి, ఆయన గోల్డెన్ స్పూన్ అనుకుంటాం. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సామాన్యులు ఎవరైతే అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఏ విధమైన కష్టాలు పడతారో ఆ కష్టాలన్నీ నారా లోకేష్ గారు కూడా పడ్డారు. ఈరోజు రాజకీయాలు అంటే తండ్రి వారసత్వంగా ఏదో వచ్చేసి అలా జరగలేదు. పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారి సిస్టమ్ మీకు తెలుసు కదండి. కొడుకైనా, కుటుంబ సభ్యులైనా, ఎవరైనా ప్రజల ఆదరణ పొందితేనే వాడు నాయకుడు అని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా లోకేష్ గారిని కూడా క్యాడర్ వీళ్ళంతా అప్పుడు 2009లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేప్పుడు లోకేష్ని కూడా ఈ విధంగా చేయండి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అలా కాదు, మనం రుద్దకూడదు, ఎప్పుడు కానీ ఎవరికైనా వాళ్ళు ప్రూవ్ చేసుకొని రావాలి అని చెప్పి ఆ రోజు నుంచి 2009 నుంచి లోకేష్ గారు పార్టీలో బ్యాక్ ఎండ్లో ఆయన సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. మీరు చూస్తే 2009 క్యాంపైనింగ్ కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఆ రోజు వే ఆఫ్ స్ట్రాటజీస్ కావచ్చు, ఆయన బ్యాక్ ఎండ్లో ఉండి ఆ స్ట్రాటజీస్ అన్ని ఇస్తూ పార్టీకి ఎక్కడెక్కడ అవసరం వెనకాలండి నడుస్తూ ఉన్నాడు. వెనకాలండి నడుస్తూ చేపిస్తూ ఈ విధంగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంలో మీరు చూసుకుంటే 2013లో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దానికన్నా జాయిన్ అవడానికి ముందు కూడా ఆయన కార్యకర్త సంక్షేమ నిధి, ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కూడా చెప్పడం ఆయనే తెలుగుదేశం పార్టీలో. దీనికన్నా ముందుగా ఆయన ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటే, ఇప్పుడు ఎవరైనా మనం నేటి ఉన్న సమాజంలో చదువుకున్న వాడు రాజకీయాల్లోకి రావాలి అని చెప్తాం. ఎందుకంటే చదువుకున్న వాడికి విలువలు తెలుస్తాయి, ఎలా ఉండాలో తెలుస్తాయి. ఆయన లోకేష్ గారు ప్రతి సందర్భంలో చెప్తున్నారు, మా తల్లిగారు నన్ను చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లైన్గా పెంచారు, ఆ డిసిప్లైన్ నన్ను ఈరోజు ఇక్కడ వరకు నేను స్టాన్ఫర్డ్ వరకు వెళ్ళడానికి అదే కారణమైంది. అంటే ఈరోజు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం ఎంతో కష్టం. అలాంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఆ తర్వాత ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు. వరల్డ్ బ్యాంక్లో పనిచేసి మళ్ళీ తన తాత ఆశయాల కోసం, తన తండ్రి ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజల కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏదో వారసత్వంగా రాలేదండి, నిరూపించుకొని వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే ఇంత పెద్ద యూనివర్సిటీలు కనుక ఆయన ఈరోజు కానీ ఒక మంచి కంపెనీ పెట్టుకుంటే ఒక వరల్డ్ ప్రపంచ స్థాయి కంపెనీకి ఒక సీఈఓగానో సిఎఫ్ఓగానో ఉండి చేసి ఉండొచ్చు. కానీ అలా కాదు, నా తాత ఆలోచనల కోసం, నా తండ్రి ఆశయాల కోసం అన్నట్టుగా వచ్చి ప్రజల కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చింది కూడా ఏదో నేను వచ్చేస్తాను కాకుండా ఫస్ట్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మీరు అన్నట్టు సభ్యత్వ కార్యక్రమం అప్పటి వరకు పేపర్ల మీద ఉంటే దాన్ని ఆన్లైన్ చేసి డిజిటలైజేషన్ చేశారు. ప్రతి ఒక్క కార్యక్రమం ఇప్పుడు 2012 నుంచి సభ్యత్వ కార్యక్రమం అనేది డిజిటలైజేషన్ జరిగిందండి. ఇప్పుడు 2012లో ఎవరు తీసుకున్నారు, 14లో ఎవరు తీసుకున్నారు, 16లో ఎవరు తీసుకున్నారు, 18లో ఎవరు తీసుకున్నారు, 22లో ఎవరు తీసుకున్నారు, 24లో ఎవరు తీసుకున్నారు అనేది ఇన్నేళ్లగా డేటా మొత్తం ఒక డిజిటలైజేషన్ ఉంది. ఈ కార్యకర్త ఎన్రోల్ అతను చేసే కార్యక్రమాలను కూడా డిజిటలైజేషన్. అంటే ఇక్కడ లాబియింగ్ అనేది ఉండకూడదు రాజకీయాల్లో. ఒక మార్పులు ఒకప్పుడు ఎలా ఉండేవి సాంప్రదాయ రాజకీయాల్లో, ఎవరో ఎక్కడో కింద కష్టపడేది, పైన ఎవరో వచ్చేది, ఈ విధంగా అలా కాదు. ప్రతి ఒక్క కార్యకర్త, కష్టపడే కార్యకర్త యొక్క ఏం కష్టపడుతుంది ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఈరోజు యాప్ మైటీడీపీ అని ఒక యాప్ తీసుకొని రావడం జరిగింది. గతంలో డిజిటల్ సభ్యత ఉంది. ఇవే కాకుండా మన కోసం, మన పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు కార్యకర్తలు. అలాంటి వాళ్లకు మనం ఇన్సూరెన్స్ కల్పించాలి, ప్రమాద బీమా. ఎవరన్నా పొరపాటున ఎక్కడైనా చనిపోతే, ఒకప్పుడు అది 2 లక్షలు ఉండింది, ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేశారు. ఎవరైనా ప్రమాదశాతం చనిపోతే వాళ్ళు మన కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలకి చదువు మొత్తం మన బాధ్యత అని చెప్పి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్లో పెట్టి వాళ్ళని చదివిపిస్తూ ఉన్నారు. భారతదేశంలో అండి ఇలాంటి రాజకీయ పార్టీ మరొకటి లేదంటే సగర్వంగా చెప్తాం. దీంట్లో ఈ విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చిన వ్యక్తి లోకేష్. అంటే ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. 2012 ఆ టైంలోనే కార్యకర్తల కోసం ఎంత లోతుగా ఆలోచించాడు. ఎక్కడైనా రాజకీయ నాయకులు కార్యకర్తల్ని పట్టించుకోరనే ఒక నాడు ఉంది. దానికి
ఫుల్ స్టాప్ పెట్టారు లోకేష్ గారు. ఆ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలది, తెలుగుదేశం పార్టీది ఒక కుటుంబ అనుబంధం. దాన్ని నిరూపించడానికి ఇన్సూరెన్స్ కావచ్చు, పార్టీ తరపు నుంచి ఇన్సూరెన్స్ కట్టడం కావచ్చు, పిల్లలకి చదువు కోసం కావచ్చు, ఈ విధంగా చేయడం అనేది, ఇలాంటి మార్పులు తీసుకొని రావడం కావచ్చు, ఇలాంటివి తీసుకొని వచ్చి కార్యకర్తలకి ఒక అండగా నిలబడ్డారు. ఆ తర్వాత కార్యకర్తలందరికీ దగ్గర చేసుకున్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అనేది కుటుంబ అనుబంధం కార్యకర్తలతో. ఇదేదో నాయకుడు కార్యకర్త అనేది కాదు, మనందరం ఒకటే అని చెప్పి ఈ విధంగా చేశారు. కార్యకర్త అధినేత అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారండి తెలుగుదేశం పార్టీలో. మీరు చూసుకుంటే మొన్న కొత్త శాసనాలు తీసుకొని వచ్చి ఒక విప్లవాత్మకమైన కార్యకర్త అధినేత. ఎందుకంటే ఏ పార్టీకైనా కార్యకర్తలే భుజస్కంధాలు. అలాంటి వాళ్ళు భుజాలు అరిగే విధంగా మన జెండాను మోస్తున్నా అంటే కార్యకర్త మాటకి వాల్యూ ఇస్తూ కార్యకర్త అధినేత అని చెప్పి ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా మార్పులు తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా కార్యకర్తలకి ఇన్సూరెన్స్, ఈ విధంగా వాళ్ళ పిల్లలకి అండగా నిలబడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన నాడు పంచాయతీరాజ్ మంత్రిగా కావచ్చు, ఐటీ మంత్రిగా కావచ్చు, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు. ఆనాడు రూరల్ ఏరియాస్లో చెక్ డ్యామ్స్ కట్టించడం కావచ్చు, 25,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయడం జరిగింది. ఇవి చేస్తూ పార్టీకి అదేవిధంగా ఐటీ మినిస్టర్గా నాడు రాజధాని లేని రాష్ట్రం కూడా అనేక ఐటీ కంపెనీలు, ఈరోజు మిలీనియం టవర్స్ కావచ్చు వైజాగ్లో, అదేవిధంగా గన్నవరం దగ్గర హెచ్సిఎల్ కావచ్చు, మంగళగిరిలో అనేక ఐటీ కంపెనీలు కావచ్చు, ఆ విధంగా తీసుకొని రావడం జరిగింది. అంటే ఆయన ఏంటంటే 2017లో మంత్రిగా ఆ రోజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి అని చెప్పి ఆయన పరిపాలనపైనే ఫోకస్ చేసేవాడు. ఈ విధంగా పరిపాలన, ఎందుకంటే పార్టీలో ఆల్రెడీ ప్రూవ్డ్. ఈ విధంగా అధికారం చేపట్టక ముందే ఎన్టీఆర్ ట్రస్ట్లో ట్రస్టీగా చేరి బ్లడ్ బ్యాంకులు, హెల్త్ క్యాంపులు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టాడు. ఎస్ అండి, చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీగా కావచ్చు, ఇంకా ఆయన చేసిన సమాజ సేవ కార్యక్రమాలు, మీరు అన్నట్టు పార్టీకి వెనకాలండి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాల్లో ఆ రోజు ఉత్తరాఖండ్ ఇష్యూ సంఘటనలో బాబు గారు వెనకాలండి కోఆర్డినేట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేశారు లోకేష్ గారు. ఈ విధంగా ఇన్ని మార్పులు తీసుకొని వచ్చి కార్యకర్తల కోసం సభ్యత్వం, డిజిటలైజేషన్, ఇన్సూరెన్సు, ఇవన్నీ చేస్తూ ఈ విధంగా ఇలాంటి సమర్థుడు ప్రభుత్వంలో కూడా ఉండాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఇవ్వడం జరిగింది. దీనికి కొంతమంది వక్రీకరణలు చేస్తారు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేయించి అక్కడ కంటెస్ట్ చేయించి అక్కడ మళ్ళీ గెలిపించి మళ్ళీ ఇదంతా ఎందుకు, శాసనమండలి ద్వారా చేయిద్దాం, ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఇప్పుడు అవసరం మనకు ప్రభుత్వంలోనే ఆ రోజు తీసుకోవడం జరిగింది. దానికి ఏంటంటే కొంతమంది కావాలనే ఎన్నో చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా బాబాయిని చంప మీద కొట్టో లేదా బలవంతం పెట్టో రిజైన్ చేయించి కంటెస్ట్ చేయించి ఆ విధంగా చేయలే. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో శాసనమండలి ఉంది, దాంట్లో పెడదాం, మంత్రికి అవకాశం ఉంది. ఆ రోజు ఏంటంటే ఆయన్ని విమర్శలు చూసుకోలేదు. నేను నా పనితనంతో చేసుకుంటే ఒక అవకాశం ఇద్దామని చూశారు బాబు గారు, దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశాడు ఆయన. కానీ ప్రత్యర్థులు ఏంటంటే ఆయన ఆకారాన్ని, ఆయన మాట తీరుని ఈ విధంగా ట్రోల్ చేయడం చేశారు. ట్రోల్ చేయగలిగారు. ఎన్ని రోజులు చేయగలిగారు? ఒక 3 ఏళ్ళు చేయగలిగారు. తర్వాత 2019లో ఆయన ఓడించడానికి రెండు రాష్ట్రాల నుంచి వందల కోట్ల రూపాయలు పెట్టి ఆయన్ని డిఫేమ్ చేయాలని చేసుకున్న జస్ట్ ఆ రోజు రాష్ట్రం అంతా వైసీపీ గాలి వీస్తున్న ఒక చిన్న 5,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ అంటే వాళ్ళు డిఫేమ్ చేయడం గల కారణాలు కూడా ఏంటంటే, జగన్ రెడ్డి లాంటి అసమర్థుడిని ఆయన స్థాయితో పోల్చి ఆయన స్థాయిని తగ్గిస్తే ఈయన స్థాయి పెరిగి ప్రజల్లో కొంత క్రెడిబిలిటీ వస్తుందేమో అనుకున్నారు. ఆ పప్పు అన్న పదవి నిప్పు కణికే దహించేసిన సంగతి కూడా గ్రహించలేచారు. ఎస్ అండి, ఎందుకంటే మనం చూసుకుంటే అక్కడ మీరు అన్నట్టు ఎవరైనా ఓడిపోతే వెనుదిరిగిపోతారు. మనం చూసుకుంటే కొంతమంది పేర్లు చెప్పదలుచుకున్నాను. చిరంజీవి గారు ఒక దగ్గర ఓడిపోయారు, అక్కడ పాలకొల్లు. మళ్ళీ అటువైపు వెళ్ళారా? వెళ్ళలేదు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు వైజాగ్లో ఓడిపోయారు, మళ్ళీ అటువైపు వెళ్ళారా? వెళ్ళలేదు. ఈవెన్ మన రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఈ విధంగా ఇందిరా గాంధీ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు కూడా ఒక సందర్భంలో ఓడిపోవడం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోవడం జరిగింది, కేసీఆర్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. రాజకీయాలు ఇంతమంది మనం చెప్పుకున్న వాళ్ళందరూ రాజకీయ ఉద్దండులు. ఇందిరా గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి భార్యగా వైఎస్ విజయమ్మ గారు కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు ఎమ్మెల్సీకి కావచ్చు, ఈ విధంగా ఎంతోమంది ఓడిపోయారు. ఇంతమంది ఓడిపోయినా చాలామంది ఓడిపోయిన నియోజకవర్గం వైపు మళ్ళీ చూడలేదు. కానీ లోకేష్ గారు అలా కాదు, నేను ఎక్కడ ఓడిపోయాను అక్కడే గెలుస్తాను, ఓడిపోయిన రోజే చెప్పాడు. ఇక్కడ నేను 5,000 ఓట్లతో ఓడిపోయాను, దాని పక్కన ఒక 0 పెట్టుకొని నేను గెలుస్తా అని చెప్పాడు. మెజారిటీ ఎలా వచ్చిందో తెలుసా అండి? దానికి రెట్టింపు మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2024 ఎన్నికల్లో టాప్ మెజారిటీలో ఒకటి. జగన్మోహన్ రెడ్డి కుటుంబం వాళ్ళ కంచుకోట, వాళ్ళ సామాజిక వర్గం 80% మంది ఉండే నియోజకవర్గంలో వాళ్ళకి ఇప్పుడు వరకు రాని మెజారిటీ
లోకేష్ ఒక్క ఎలక్షన్లో తెచ్చి చూపించాడంటే లోకేష్ సత్తా ఏంటో ఈ రాష్ట్రానికి అర్థమైంది, అది జగన్మోహన్ రెడ్డికి ఆ అర్థమైంది. నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నివాసుడై ఉండగా జగన్ ఇల్లుండే నియోజకవర్గంలో ఆ తాడేపల్లిలో కూడా మెజారిటీ వచ్చింది. ఆ తాడేపల్లిలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులందరూ నివాసాలు ఏర్పరచుకుని ఉండగా ఆ పార్టీ సంస్థాగతం మొత్తం అక్కడే ఉంది ఆ రోజు. ఇక్కడ కూడా మెజారిటీ వచ్చిందంటే అది లోకేష్. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని రాష్ట్రంలో ఓడించడం రంగం కాదు, జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాడు ఒక విధంగా చెప్పాలంటే. తానున్న ఇల్లు ఆ నియోజకవర్గంలో ఉంది, ఆ విధంగా ఓడించారు. ఈ విధంగా ఓడించి తన సత్తా ఏంటో చూపించాడు. దీనికన్నా ముందుగా మంగళగిరిలో ఆయన ప్రజల మనసును గెలిచింది మనం మాట్లాడుకోవాలండి. ఎవరన్నా ఒక నాయకుడు ప్రతి ఒక్క రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఓడిపోతే డిఫేమ్ అయిపోతారు, మేము ఓడిపోయామని. కానీ లోకేష్ గారు ఒక కేస్ స్టడీ అని చెప్పుకోవాలి. అక్కడ ఓడిపోయిన దగ్గర పోయింది, నేను ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. తన సొంత నిధులతో మంగళగిరిలో ఏ కష్టం వచ్చినా నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహాయం చేయకపోయినా కానీ ఈయన తన సొంత నిధులతో తన సొంత డబ్బులతో ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తూ ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడండి. ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి అక్కడ వాటర్ సమస్య ఉంటే ట్యాంకర్లు పెట్టి పంపించాడు. అక్కడ ఉండే మహిళల్ని ఒక స్త్రీ శక్తి ద్వారా వాళ్ళ కుట్టు మిషన్లు, అదేవిధంగా బ్యూటీషియన్ కోర్సులు ఇవి చేయించడం జరిగింది. అదేవిధంగా రోడ్లు వేపేయడం జరిగింది. ఇదే విధంగా అక్కడ ఉండే యువతకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో ఇచ్చి మంగళగిరి ప్రజలు మనసులను గెలిచాడు. మనసులు గెలిచి ఆ నియోజకవర్గం రికార్డు మెజార్టీలు. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా మంగళగిరికి వెళ్తే, నేను కూడా ఈ మధ్య ఎప్పుడంటే మంగళగిరి అంటే లోకేష్, లోకేష్ అంటే మంగళగిరి, ఇది ఒక కంచుకోట, లోకేష్ ఉన్నంతకాలం మేము లోకేష్కే ఓటేస్తాం, అది మా కమిట్మెంట్, ఆయన మాకు దేవుడు అని చెప్పి ఈరోజు చెప్తున్నాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంగళగిరిని ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. ఎవరైనా కానివ్వండి, ఈ రోజు ఉండే యువతరంలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, రాజకీయాల్లో రావాలనుకునే ప్రతి ఒక్కరికి లోకేష్ గారు ఒక స్ఫూర్తి. ఎందుకంటే ఓడిపోతాం, ప్రతి ఒక్కరికి ఓటం అనేది రాజకీయాల్లో గెలుపోవటం సర్వసహజం. కానీ ఆ ఓటమి నుంచి రాటుదేలాలి, నేర్చుకోవాలి, ఒక కసితో పనిచేస్తే ఏ విధంగా గెలవచ్చో లోకేష్ గారు చూపించారు. ఇది లోకేష్ గారి జీవితం నుంచి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, యువతరం రాజకీయాల్లోకి రావాలనుకునే ఇప్పుడు జెన్జీ అని మా జనరేషన్ మేము తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఓడిపోతే మనం ఈరోజు క్లోజ్ చేసేకూడదు, అక్కడే నువ్వు ఫైట్ చేసి అక్కడే నిలబడి వాళ్ళకి నిలబడితే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో లోకేష్ గారు నిజ జీవితంలో చేసి చూపించారు. మంగళగిరి గెలుపు అనేది ఒక కేస్ స్టడీ. ఎప్పటికైనా కానీ ఆ భారతదేశ రాజకీయాల్లో ఎప్పటికీ ఒక కేస్ స్టడీ లాగా మంగళగిరిని మనం చూపించవచ్చు. ఆ విధంగా ఒక అద్భుతంగా అభివృద్ధి, డెవలప్మెంట్లో, వెల్ఫేర్లో, అదేవిధంగా ఒక రిఫార్మ్స్లో ఎలా తీసుకొని రావచ్చు, ఇన్ని తీసుకొని ఒక సిఎస్ఆర్ ఫండ్స్తో ఒక కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేయొచ్చు, తన సొంత డబ్బులతో పెట్టి ఏ విధంగా చేశాడు, ఒక మార్పు ప్రజలతో కలిసి పనిచేస్తే ఏ విధంగా ఆదరిస్తారు. అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ని అక్కడ చేనేతలు చేసే, అక్కడ చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారండి, వాళ్ళు చేసే వస్త్రాలను కావచ్చు, దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ ఎలా ప్రమోట్ చేయొచ్చు, వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ తీసుకొని రావడం కావచ్చు, ఇవన్నీ లోకేష్ గారు తీసుకొని వచ్చిన మార్పులు మంగళగిరి నియోజకవర్గంలో. ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక కేస్ స్టడీ. ఎందుకంటే మీ నియోజకవర్గంలో కూడా ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి లోకేష్ గారి లాగా మీరు కూడా పట్టుదలతో పనిచేసి మనందరం కలిసి పనిచేస్తే రాష్ట్రం నెంబర్ 1గా ఉంటుంది. ఇదే లోకేష్ గారు ఆలోచన. ఇది మనం తీసుకోవచ్చండి. ఇది ఒకటి ఎత్తండి మంగళగిరి గెలుపు. కానీ ప్రతిపక్షంలో ఎలా పోరాడారో మనం చెప్పుకోవాలండి. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా లోకేష్ గారి పోరాట స్ఫూర్తికి నేను లోకేష్ గారు అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నా. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఒక విధ్వంసకాండ నడిచింది. ఆ 2019-24 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన ఎక్కడ కనిపించిన అక్రమ కేసులు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అక్రమ కేసులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆస్తుల ధ్వంసం, ఈ విధంగా చేసే రోజుల్లో, ఈ పార్టీని లేకుండా చేయాలి అనుకుంటే ఉండే రోజుల్లో లోకేష్ గారు వాళ్ళందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఈ విధంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు విధ్వంసకాండ చేస్తుంటే ముందుగా నిలబడి నేనున్నాను మీ అందరికీ ఒక భరోసా ఇచ్చాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1989 నుంచి 94 వరకు కాపాడుకున్నారో, 2004 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కార్యకర్తలను కాపాడుకున్నారో, అదే విధంగా 2019 నుంచి 24 వరకు లోకేష్ గారు కూడా కాపాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా అక్రమ కేసు పెడితే అన్నా ఈ విధంగా అరెస్ట్ చేశారంటే విత్ ఇన్ సెకండ్స్లో లీగల్ టీమును పంపించి అక్కడికి ప్రొసీడ్ చేసి లోకల్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ పంపించి ఆ కార్యకర్తను బయటికి తీసుకొని వచ్చే వరకు నిద్రపోయేవాడు కదా. అర్ధరాత్రి లేదా అపరాత్రి లేదు, ఏ సమయంలో ఫోన్ చేసినా, ఏ సమయంలో మెసేజ్ పెట్టినా నేనున్నానంటూ ఒక భరోసా ఇచ్చాడు. పార్టీని కాపాడాడు, పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు. రాష్ట్రంలో ఆ రోజు మాట్లాడుతూ ఉంటేనే ప్రత్యర్థులని లేదు, ఎవడైనా లేదు, నాకు ఈ సమస్య ఉందన్న, రోడ్డు సరిగ్గా లేదంటే మాచర్ల లాంటి ప్రాంతాల్లో ప్రాణాలు తీయేసింది చూసాం. అలాంటి సమయంలో ప్రజలు భయపడుతూ ఉంటే యువగలం పాదయాత్ర ద్వారా యువతకి, ప్రజలకి ప్రశ్నించడం నేర్పించాడు. ఆ యువగలం ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని 151 సీట్ల నుంచి 11 స్థానాల్లో కూర్చోబెట్టింది. ఆ రోజు పాదయాత్రలో మనం కుప్పంలో మొదలైన పాదయాత్ర అండి ఏ విధంగా సాగిందంటే, ఒక రాయలసీమలో 100 రోజులకు పైగా ఒక ఉద్యమంలా సాగింది. రాయలసీమ గడ్డపై నిలబడి చెప్పాడు ఆ రోజే,
ఈ రాయలసీమ బిడ్డగా చెప్తున్నాను. ఇక్కడ రాయలసీమ బిడ్డలం మేము, ఎందుకంటే మేము అభివృద్ధి చేశాం. ఈరోజు రాయలసీమ బిడ్డ అని చెప్పి 49 సీట్లు ఇస్తే మనల్ని దగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమలోని పాతి పెడదాం, మిషన్ రాయలసీమ ద్వారా రేపు మీ తలరాతలు మార్చే విధంగా మన తలరాతల నాడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావచ్చు, ఎడ్యుకేషన్కి కావచ్చు, రాయలసీమలో ప్రాతినిధ్యం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. రేపు నేను మీ లోకేష్ మాటిస్తున్నాడు, రాయలసీమని ఈ ప్రపంచానికి ఐకానిక్గా తీర్చిదిద్దుతానని ఆనాడు మాటిచ్చాడు. నేడు నిలబెట్టుకుంటూ ఈరోజు ఒక డ్రోన్ సిటీగా మార్చాడు. ఈరోజు ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఏదని చెప్పి అనంతపూర్ అనే విధంగా కియా అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ మనకు వచ్చింది. దాన్ని ఈరోజు మెర్జ్ చేసుకుంటే ఈరోజు అనేక కంపెనీలు తీసుకొని వస్తున్నారు. చిత్తూరులో ఒక ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వస్తారు, కొప్పర్తి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడం, ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కమిట్మెంట్గా ఈరోజు పని చేస్తూ ఉన్నారు లోకేష్ గారు అని చెప్పడానికి సగర్వంగా ఫీల్ అవుతున్నాడు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేను నిలబెట్టుకుంటూ ఉన్నాడు. కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు. ఆ రోజు కార్యకర్తలు ప్రాణాలు పోతూ ఉంటే ఎవరన్నా కొంతమంది, ముఖ్యంగా నందం సుబ్బయ్య కడప జిల్లాలో ప్రొద్దుటూరులో చంపేస్తే వాళ్ళ బిడ్డలకు నేనున్నాను, మా దేవాంశని ఏ విధంగా అయితే చదివిపిస్తున్నానో మిమ్మల్ని కూడా అదే విధంగా చూసుకుంటానని చెప్పి మాట ఇచ్చి ఈ రోజుటి వరకు వాళ్ళకి అండగా నిలబడుతూ ఆ కుటుంబానికి నిలబడ్డాడంటే అది నాయకత్వం అండి. ఏంటంటే ఈరోజు గెలుపోటములు రాజకీయాల్లో ఇవన్నీ పోతూ ఉంటాయి, కానీ కార్యకర్తల కోసం ఎవరైతే నిలబడ్డాడో వాడే నాయకుడు. కష్టకాలంలో మన కోసం ఎవరైతే నిలబడ్డాడో వాడే నాయకుడు. ఈరోజు ఆ విధంగా నిలబడిన వ్యక్తి లోకేష్. అందుకే తెలుగుదేశం పార్టీ రేపటి తరం నాయకుడని సగర్వంగా చెప్తున్నాం. ఆ రోజు లోకేష్ గారు లేకపోయింటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకునే దానికే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఎంత రాక్షసుడు ఎదురుగా ఉన్నది, కానీ నేనే ముందుకు పడిగేస్తా అని పాదయాత్ర ద్వారా ఒక రెవల్యూషన్ అనేది తీసుకొని వచ్చాడు. ఆ రెవల్యూషన్ చూసి జగన్మోహన్ రెడ్డి ఎట్టైనా ఆపాలని ఆఖరికి బాబు గారిని కూడా అరెస్ట్ చేస్తే 59 రోజులు ఏవైతే ఉన్నాయో పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు. ఆ కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు ఎక్కడికక్కడ డైరెక్ట్ చేస్తూ మీరు ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేద్దాం, మన నాయకుడు తప్పు చేయలేదు అని చెప్పి ఆ రోజు ఢిల్లీ స్థాయిలో ఆ రోజు కేసుల్లో పోరాడి మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తన పాదయాత్ర మొదలుపెట్టి మళ్ళీ ఆ తర్వాత పాదయాత్ర అయిపోయిన తర్వాత అక్కడ నవశకం ద్వారా మళ్ళీ ఒక శంఖారావం పూరించి ఒక చైతన్యం తీసుకొని వచ్చారు. మహిళల్లో, యువతలో, అదేవిధంగా రైతుల్లో ప్రతి ఒక్కరు రాష్ట్రం అంతా ఒక చైతన్యం తీసుకొని వచ్చారు లోకేష్. ఆ విధంగా చైతన్యం తీసుకొని వచ్చి 151 సీట్లు నాకు తిరుగులేదనుకున్న ఒక రాక్షసుని 11 స్థానాల్లో ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టిన వ్యక్తి లోకేష్. ఈ విధంగా కార్యకర్తలకి, ప్రజలకి ఈ విధంగా దగ్గరయ్యాడు. యువగలం పాదయాత్ర ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అండి ప్రజా దర్బార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో కానీ ఏ నాయకుడు పెట్టిన విధంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక విద్యాశాఖలో సమూలమైన మార్పులు. ఎందుకంటే అన్ని వ్యవస్థలకైనా ముఖ్యమైనది విద్యా వ్యవస్థ. మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించాలంటే అది ఒక విద్యా వ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. అందుకోసమని విద్యా వ్యవస్థలో రాజకీయాలకు దూరంగా, ఎందుకంటే చిన్నప్పుడు ఉండేటప్పుడు కల్మషం అనేది ఉండకూడదు, రాజకీయాలు వీళ్ళు వాళ్ళు అనేది ఉండకూడదు. అందుకని కోసం చాగంటి గారు లాంటి వాళ్ళని స్పెషల్గా పెట్టి వాళ్ళ చేత బుక్స్ ఇచ్చి ఒక నైతిక విలువలు అనేది చిన్ననాటి నుంచే ఏర్పడాలి అని చెప్పి, అదేవిధంగా ఒక జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అని చెప్పి, మహిళ ఈ విధంగా ఉండకూడదు అని చెప్పి కొన్ని పదాలను కూడా రిమూవ్ చేయించడం కావచ్చు, అంటే గాజులు దొడుక్కున్నావా ఇలాంటి పదాలను కూడా రిమూవ్ చేయించడం కావచ్చు, ఇలా ఎన్నో మార్పులు ఇవే కాకుండా ఆనాడు ఎన్టీ రామారావు గారు మధ్యాహ్న భోజన పథకం తీసుకొని రావడం జరిగింది స్కూల్ పిల్లలకి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన ఆశయ సాధనలో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్లో కూడా లోకేష్ గారు మధ్యాహ్న భోజన పథకం తీసుకొని రావడం జరిగింది. ఆ మధ్యాహ్న భోజన పథకానికి మనం ఈ తెలుగు నేలపైన పుట్టిన మనం ప్రతి ఒక్కరూ చెప్పుకుంటాం, మనందరికీ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. అలాంటి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ దేశానికే ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని, మనం ఇచ్చే బుక్స్ కిట్స్ పైన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇవి రీసెంట్గా ఒకటి ముస్తాబు అనే ప్రోగ్రామ్, అంటే ఒక నీట్నెస్, హైజీన్గా ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు ముస్తాబు అనే ప్రోగ్రామ్ తీసుకొని రావడం కావచ్చు. ఇవి కాకుండా బుక్కులు ఎక్కువ మోయడం, ఈ విధంగా కాకుండా కరికులం తగ్గట్టుగా బుక్స్ తీసుకొని రావడం కావచ్చు. టెక్నాలజీకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఇప్పుడు అందరిపైన చాలా యాప్లు ఉంటే ఆ యాప్లన్నీ తీసేసి ఒకే యాప్ తీసుకొని రావడం కావచ్చు, లీప్ యాప్. మళ్ళీ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్నెస్ రావాలి. మెగా పేరెంట్స్ టీచర్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది, అది కాదు గవర్నమెంట్ స్కూల్లో కూడా జరగాలి అని మెగా టీచర్స్ మీటింగ్, సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్. ఇవి కాకుండా అండి నా లక్ష్యం ఒకటే, గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టాలి. దానికోసం ఆల్రెడీ పెట్టారు. నేను ఈ 3 ఏళ్ళు ఇంకా తీసుకుంటా. ఈ దేశానికే మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మోడల్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. మళ్ళీ అదేవిధంగా కాకుండా పిల్లలను కూడా మనం ఇప్పుడు వరకు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదండి మాక్ అసెంబ్లీ పిల్లలతో. ఆ మాక్ అసెంబ్లీ పిల్లలతో పెట్టించి రాజకీయ అంటే ఒక విలువలు రేపటి తరం నాయకుల్ని తయారు చేయడానికి నేడు పునాది వేశాడంటే అది నాయకత్వం. నిజమైన నాయకుడు ఎప్పుడవుతారంటే 100 మంది నాయకులను తయారు చేసిన వాడే నిజమైన నాయకుడు అంటారు కదా, అలాంటి నాయకుల్ని తయారు చేశాడు లోకేష్.
ఈ విధంగా విద్యా వ్యవస్థ లాంటి మార్పులు తీసుకొని వస్తూ ఒక సమూలమైన మార్పులు, ఒక నైతిక విలువలతో కూడుకున్న ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి, దాంట్లో నేను భాగం అవ్వాలి అని చెప్పి ఒక పాస్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి కరికులం వాళ్ళకి మెగా డిఎస్సి ద్వారా 16,000 పోస్టులు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ద్వారా ఇచ్చిన. ఇదేంటంటే ఎవరికి భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి ఏ తరానికి ఎవరికి తెలియదంటే ఒక కుటుంబం నుంచి 3 డిఎస్సీలు నిర్వహించడం, అది ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, లోకేష్ గారికి అన్నాడు. ఎన్టీ రామారావు గారు ఫస్ట్లో టీచర్ పోస్టులు గ్రేడ్ టీచర్స్ పోస్టులు ఇస్తే, ఆ తర్వాత డిఎస్సి ద్వారా చంద్రబాబు నాయుడు గారు పోస్టులు ఇస్తే, ఈరోజు గత 5 ఏళ్లలో ఒక్క పోస్టు కూడా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 డిఎస్సి పోస్టులు కల్పించి తాతకు తగ్గ మనవడుగా తండ్రికి తగ్గ తనయుడుగా నేడు తాను డిఎస్సి ఇచ్చి నిరూపించుకున్నాడంటే, ఇది 100 కేసులు వేసినా కానీ ప్రత్యర్థులు ఆ 100 కేసులను ఛేదించుకుంటూ వెళ్ళారంటే ఇది వీనికి ప్రజల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ఏ విధమైన కమిట్మెంట్ ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఈ విధమైన మార్పులు తీసుకొని వచ్చారు. ఇదే కాకుండా అండి, ఆ రోజు యువగలం పాదయాత్రలో ఒక మాట చెప్పాడు, 20 లక్షల ఉద్యోగాలు నా లక్ష్యం. ఎందుకంటే ఈరోజు మనం రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది మనం ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా ఉండాలి. మనం ఎప్పుడెప్పుడు ప్రపంచ దేశాలకు వెళ్ళాం, మనం ఎప్పుడు పక్క రాష్ట్రంలో ఉండాలి, మన రాష్ట్రంలో మనం ఉద్యోగం చేసుకోవాలి, మన రాష్ట్రంలో మనం సాధించాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని ఆ రోజు చెప్పాడు. నేను ఈ లోకేష్ ఈ మాట ఇస్తున్నాడు. టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ని, ఈరోజు ప్రపంచంలో ప్రసిద్ధ కంపెనీలన్నింటినీ మన రాష్ట్రానికి తీసుకొని వస్తాం. మన రాష్ట్రంలో ఒక్కొక్క దాన్ని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలను అభివృద్ధి, రాజధాని ఒకటే ఉంటుంది, అభివృద్ధి కేంద్రీకరణ నాడు పాదయాత్రలో చెప్పాడు. ఆ మాటకి ఈరోజు కట్టుబడి ఈరోజు చూసుకుంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కావచ్చు, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ కావచ్చు, ఇటు రాయలసీమ, ఇటు వచ్చి మధ్యాంధ్ర, ఆ పక్క ఉత్తరాంధ్ర, ఇదంతా తీసుకొని ఒక 3 రీజియన్స్గా పెట్టి ఈ విధంగా క్లస్టర్ డెవలప్మెంట్ ఉంటాయి. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. వైజాగ్ లాంటి దగ్గర ఐటీ కంపెనీలు తీసుకొని వస్తాం, మనకు పోర్టులు ఉన్నాయి, అక్కడ భవనంపాడు పోర్టు కాడి నుంచి మొదలు పెడితే ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ వరకు ఈ పోర్ట్ స్ట్రక్చర్ అంతా మనం 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ని ఈ విధంగా డెవలప్ చేసుకుంటాం, ఈ కమిట్మెంట్తో చేస్తాం, ఒక లాజిస్టిక్స్ డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈరోజు ఐటీ కంపెనీలు చూసుకుంటే ఈరోజు భారతదేశంలో వచ్చే కంపెనీలు 100 కంపెనీల్లో 25% కంపెనీలు ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయంటే స్పీడ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టు ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారండి. ఈరోజు ఏ రంగంలో తీసుకున్నా మనం చూసుకుంటే లోకేష్ గారి ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం ఈ మధ్య ఒక సివిల్ ఏవియేషన్లో ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ అయింది. ఏంటంటే ఈ ఏరోప్లైన్స్ అనేది లేక ఈ విధంగా, అందుకని రేపు భవిష్యత్తులో ఈ ఏరోస్పేస్ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఆయన విజన్ ఎలా ఉందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అండి. ఏరోస్పేస్ అనేది చాలా డెవలప్ అవుతుంది. మనం ఏంటంటే పైలట్స్ని, ఎవరైతే దానికి సంబంధించిన ఎయిర్వేస్, వీటన్నిటిని మనం డెవలప్ చేసుకోవాలి. మన ప్లేన్స్ని, వీటన్నిటిని చార్టెడ్ ఫ్లైట్, వీటిని తయారు చేసుకునేదానికి మనకు దానికి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు మన సివిల్ ఏవియేషన్ అంటే, రామ్ నువ్వు తేవాలి ఇక్కడికి, మన రాష్ట్రానికి తీసుకొని రావాలని ఇక్కడ మాన్సెస్ ట్రస్ట్ వాళ్ళతో కలిసి ఒక యూనివర్సిటీ అనేది ఏరోస్పేస్కి సంబంధించి వాళ్ళు తయారు చేయడానికి ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి ఏరోప్లేన్స్ తయారు చేసే కంపెనీస్ని కూడా ఇక్కడ తీసుకొని రావడం, దానికి కూడా మొత్తం ఒక విజన్తో ముందుకెళ్తూ ఉన్నారంటే ఆలోచించండి. రేపు ఏదైతే అవసరమవుతుందో దానికోసం ఈరోజే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఏరోస్పేస్లో కావచ్చు, డిఫెన్స్లో కావచ్చు, స్పేస్లో కావచ్చు, డ్రోన్స్లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్లో కావచ్చు, ఆటోమొబైల్స్లో కావచ్చు, ఐటీలో కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఐకానిక్గా, భారతదేశానికి ఐకానిక్గా, ప్రపంచానికి ఐకానిక్గా తయారయ్యే విధంగా ఈరోజు ఒక పాలసీస్ ద్వారా వెళ్తున్నారు. ఒక చదువుకున్న రాజకీయ నాయకుడు ఉంటే ఎలా ఉండొచ్చో ఈరోజు లోకేష్ గారు చూపిస్తున్నారంటే అది లోకేష్ అంటే. ఈరోజు గర్వంగా పాటు సేవాభావం ఉన్న నాయకుడు. ఎందుకంటే సేవాభావం అంటే మీరు చూస్తుంటారు, ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా కానీ నా కష్టం వస్తే లోకేష్కి చెప్తే లోకేష్ ఆ కష్టం తీరుస్తాడు అనే ఒక నమ్మకం ఈరోజు క్రియేట్ అయింది రాష్ట్రంలో. ఈరోజు ప్రత్యర్థులు ఎన్నైనా విమర్శలు చేయొచ్చు. ఈరోజు ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏదైనా వస్తే ఇంక మన వాళ్ళు ఎవరు చేయరు, లోకేష్కి పెడితే చేస్తారేమో అనే ఆలోచన వచ్చిందంటే ప్రత్యర్థులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. కృతజ్ఞత వాళ్ళ పైకి చెప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు లోకేష్ ఎలాంటి వ్యక్తి అని. అంటే ఆయన ఒకటే చెప్తాడు, రాజకీయాలు అనేది వ్యక్తిగతంగా ఉండకూడదు, రాజకీయాలు ఎలక్షన్ల వరకు చేసుకున్నాం, ఆ తర్వాత అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం, మనకు రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, మన తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి అని ఏదైతే ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక సిద్ధాంతం పెట్టాడో ఆ సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్న వ్యక్తి లోకేష్. ఈరోజు అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నందుకు గర్వపడుతున్నారు. రేపటి తరం నాయకుడు, ఈ జనరేషన్గా దగ్గరగా అయిన నాయకుడు. ఎందుకంటే ఒక నైతిక విలువలతో పాటు ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని ఒక మంచి ఆలోచన నాయకుడు. ఈయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, మరిన్ని రోజులు ప్రజాసేవలో ఉండాలి. ఎందుకంటే ఒక కొత్త తరానికి ఒక స్ఫూర్తినిస్తూ ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. రేపు ఇంకా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొని వస్తూ రాష్ట్రానికి, దేశానికి ఏవైతే అవసరమో ఇవన్నీ
చేయాలని, ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, మాలాంటి వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచిన ఆయన ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్‌కి అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ సిద్ధాంతం కోసం అయితే పార్టీ పెట్టారో, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసాన్ని అందించడం జరిగింది. ఈరోజు లోకేష్ గారు దాన్ని వణికిపుచ్చుకొని ఈరోజు రేపు రానున్న రోజుల్లో ఈ తెలుగు జాతి కోసం పాటుపడాలని చెప్పి, అదేవిధంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం, ఆ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీని ఈరోజు 44 ఏళ్ళు అవుతున్నా నిలబడిందంటే, ఎంతోమంది ఈ పార్టీని లేకుండా చేయాలంటే అది ఆనాడు ఆ మహానుభావుడు పెట్టిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కోసం నిరంతరం లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా మరింత స్ఫూర్తితో, ఇంకా ఆలోచనలతో, మంచి ఆలోచనలతో ఈ పార్టీ కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం పనిచేయాలి. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పాడు, ఇది ప్రాంతీయ పార్టీ అయిన భావాలు జాతీయ భావాలని. ఆ విధమైన జాతీయ భావాలతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం. 2009లో రాజకీయంగా అరంగేట్రం చేసి పార్టీలో అనేక కార్యక్రమాలు చేపట్టి కార్యకర్తలకు అన్నగా తమ్ముడుగా ఉంటూ యాక్సిడెంట్ పాలసీ తీసుకొచ్చి డిజిటలైజేషన్ చేసి తదుపరి 2019 మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసి 26,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి ఆ తదుపరి మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలోనే 3వ స్థానంలో ఉన్న అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ మంత్రిగా ఈ రాష్ట్రానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆర్ఎస్ఎల్ మెత్తల్ లాంటి పరిశ్రమలు, అమెజాన్ లాంటి పరిశ్రమలు, గ్రీన్కో లాంటి సంస్థలను తీసుకొచ్చి ఇప్పటికే 9 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుని గ్రౌండ్ చేస్తూ 9 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఏదైతే తాను ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఇచ్చాడో ఆ దిశగా అడుగులు వేస్తూ 18 నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన ఘనత వహించిన నారా లోకేష్ ప్రత్యర్థుల కళ్ళల్లో రక్తం చిమ్మిస్తూ మాటల తోటాలతో వారి గుండెల్లో నిద్రపోతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న నారా లోకేష్ గారి గురించి అనేక విషయాలు చెప్పిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.